తెలంగాణ మంత్రుల్లో కొత్త భయం పట్టుకుంది. త్యాగాలకు సిద్ధం కావాలని సీఎం సంకేతాలు ఇవ్వడంతో కేబినెట్ సర్దుబాట్లలో ఎవరి పోస్ట్ ఊడిపోతుందోనన్న చర్చ మొదలైంది. ఏడాది పాలన పూర్తవడంతో పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు, ఎవరికి పదవులు వస్తాయి, ఎవరికి చెక్ పడుతుందన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు మంత్రి పదవి ఇస్తారని కొన్నాళ్ల క్రితం హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం రసమయి సాంస్కృతిక విభాగ సారథిగా ఉన్నారు. తాజాగా కొప్పుల ఈశ్వర్ ను కేబినెట్ లోకి తీసుకుంటారని జిల్లా పర్యటనలో వరమిచ్చారు అధినేత. కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్నారు. కేసీఆర్ పబ్లిక్ గా హామీ ఇచ్చారు కాబట్టి వీరిద్దరికీ కేబినెట్ లో చోటు గ్యారంటీ అనుకుంటున్నారు. కొప్పుల ఈశ్వర్ కు మొదట్లోనే కేబినెట్ లో అవకాశం వస్తుందనుకున్నారు. వాస్తవానికి కొప్పుల ఈశ్వర్ నే ఉప ముఖ్యమంత్రిని చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అవకాశం వరంగల్ జిల్లాకు చెందిన రాజయ్యకు దక్కింది. కొప్పులకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు అప్పట్లో ఆందోళనకు కూడా దిగారు. చీఫ్ విప్ పదవి ఇచ్చినా వద్దని కొప్పులు అలకబూనారు. కేసీఆర్ ను కలిసాక అయిష్టంగానే చీఫ్ విప్ కుర్చీలో కూర్చున్నారు. ఇప్పుడు స్వయానా కేసీఆర్ కేబినెట్ లో చోటు కల్పిస్తారని ప్రకటించడంతో కొప్పులకు మంత్రి పదవి ఖాయమైపోయిందన్న చర్చ జరుగుతోంది. అటు కొప్పుల ఇటు రసమయ్య ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గం నేతలే కావడంతో వారికి బెర్త్ కన్ఫర్మ్ అయినట్లే అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ నిండుగా ఉంది. ఒకరిని చేర్చుకోవాలన్నా ఎవరో ఒకరిని తప్పించాలి. మరి కేసీఆర్ ఇప్పటికే ఇద్దరికీ బహిరంగంగా హామీ ఇచ్చారు. ఈ ఇద్దరు కాకుండా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకునే నేతలు చాలా మందే ఉన్నారు. కేబినెట్ లో బెర్త్ కోసం ఈ కాంపిటీషన్ చూస్తున్న మంత్రులకు టెన్షన్ మొదలైందట. అసలు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడుంటుంది, ఉంటే ఎవరికి చెక్ పెడతారు, ఎవరిని పంపించి ఎవరికి అవకాశం ఇస్తారు అన్న చర్చ జరుగుతోంది. అమాత్యుల్లో ఏడాది పాలన పూర్తయింది కాబట్టి మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ అంచనాకు వచ్చారని తెలుస్తోంది. ఇప్పుడున్న మంత్రుల్లో కొందరికి ఉద్వాసన తప్పదు అన్న ప్రచారం జరుగుతోంది. ఇది వాల్ట్ ఆఫ్ ద రికార్డ్. నమస్తే.